పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఈ రోజున మనము యూదా ఇస్కరియోతు గురించి వినబోతున్నాం. యూదా ఇస్కరియోతు ఎవరంటే మనందరికీ తెలుసు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, 12 మంది శిష్యుల్లో ఒకడు. అయితే ఈ యూదా ఇస్కరియోతు గురించి ఈ రోజున మనము చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో ఉన్నప్పటికీ, యేసు ప్రభుతోనే ఉంటున్నప్పటికీ ఎలా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, ఎలా తాను నాశనం చేసుకున్నాడో తెలుసుకోబోతున్నాం. అంటే దేవుని దగ్గరే ఉంటున్నప్పటికీ, దేవునితోనే ఉంటున్నప్పటికీ, దేవునితోనే నడుస్తున్నప్పటికీ ఎలా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే, మనలో కూడా చాలా మంది క్రైస్తవులు దేవునితో ఉంటున్నప్పటికీ, దేవునితోనే సన్నిధిలో గడుపుతున్నప్పటికీ, చర్చిలో ప్రార్థనలు చేసి, పాటలు పాడి, వాక్యాలు చెప్పి, దేవునితో ఇంత దగ్గరగా ఉంటున్నప్పటికీ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మన యూదా ఇస్కరియోతుని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ శ్రమ దినాల్లో దాదాపు ఎక్కువ శాతం కూడా యూదా ఇస్కరియోతు లేకుండా కంప్లీట్ అవ్వదు. ఈ శ్రమ దినాలు కానీ, గుడ్ ఫ్రైడే కానీ యూదా ఇస్కరియోతు లేకుండా జరగదు. కాబట్టి యూదా ఇస్కరియోతు గురించి మనం ఈ రోజున చాలా జాగ్రత్తగా వినబోతున్నాం. ఎందుకు అంటే ఆ యూదా ఇస్కరియోతు మనలాంటి వాడే. ఆయన ఏదో పరాయుడు కాదు, ఎక్కడోడు కాదు. ఆయనకున్న లక్షణాలు మనలో కూడా ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా మనలో నుంచి తీసుకోవడానికి ఈ యూదా ఇస్కరియోతు గురించి మనం పూర్తిగా వినబోతున్నాం. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈయన ముద్దు పెట్టుకున్నాడంట. యేసు ప్రభుని ఏం చేశాడు? ఈయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దుకి అంటే వాళ్ళ పలకరింపులు ఈరోజు మనకు షేక్ అని ఇచ్చుకుంటున్నాము. ఆ రోజుల్లో అక్కడున్న పలకరింపులు ఏంటంటే ఎక్కువ శాతం కనబడంగానే ఇక్కడ బొగ్గు మీద ఇట్లా కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు మగవాళ్ళు. కొన్ని సిస్టమ్స్లో ఉన్నాయి. కొన్ని యూతులు కానీ కొంతమంది ఇప్పటికీ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా వారు ఫాలో అవుతున్నారు ఆ రూల్స్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన యూదా ఇస్కరియోతు వచ్చి యేసు ప్రభుకి ముద్దు పెట్టుకున్నాడు. అంటే ముద్దు ప్రేమకు గుర్తుగా ఉన్నది. ఈయన ప్రేమించే యేసయ్యని ప్రేమతో మోసగిస్తున్నాడు. ఎందుకు ఆ ముద్దు పెట్టుకున్నాడు అంటే మనందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాం. ఆ ముద్దుతోనే యేసయ్యని అప్పగించడానికి చెప్పాడు. అక్కడున్న సైనికులకి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన్నే మీరు పట్టుకోవాలి అని ఆ చీకట్లో గెత్సేమనే తోటలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన్ని, బోధకుడా అని నీకు శుభము అంటే యూదా ఇస్కరియోతు మైండ్ చూడండి, సైనికులకు పట్టిస్తూ నీకు శుభము అని పలుకుతున్నాడు. అంటే మనిషి ఆలోచన ఎంత దారుణంగా ఉంది అంటే, నీకు శుభము కలుగును గాక అని నోటితో చెప్తూనే ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తున్నాడు? సైన్యానికి అప్పగిచ్చేస్తున్నాడు, శత్రువులకు అప్పగిస్తున్నాడు ఆయన్ని. అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ని అప్పగించాడు. అసలు ఆ యూదా ఇస్కరియోతు ఏం చేశాడు, ఎలాంటి పనులు చేశాడు, ఆఖరికి ఏమయ్యాడు అనేది ఈరోజు నేర్చుకుందాం. తర్వాత దినాల్లో కూడా ఇంకా 2 ఆదివారాలు ఉన్నాయి ఈస్టర్కి. ఆ 2 ఆదివారాల్లో కూడా యూదా ఇస్కరియోతు గురించే విందాం. అయితే ఈ రోజున యూదా ఇస్కరియోతు అసలు ఎవరు, ఆయన ఏం చేశాడు, దేవుడు ఎలా పిలుచుకున్నాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా ఉంటూ వచ్చాడు అనే విషయాలు తెలుసుకుందాం. మొదటి విషయం మనం గమనిస్తే అసలు ఎవరు ఆయన? యూదా ఇస్కరియోతు ఎవరు? యూదా ఇస్కరియోతు. యూదా అంటే పేరు. యూదా అంటే హీబ్రూ పదం యెహోదు నుంచి వచ్చింది, అంటే దేవుణ్ణి స్తుతించువాడు. యూదా అంటే దేవుణ్ణి స్తుతించువాడు. ఇస్కరియోతు అనగా, ఇస్కరియోతు అంటే ఆయన ఇంటి పేరు కాదు. చాలా మంది తప్పుపడతారు, ఇస్కరియోతు అంటే ఆయన ఇంటి పేరు అని. ఇస్కరియోతు అంటే ఆయన ఇంటి పేరు కాదు. ఆయన కిరియోతుకు సంబంధించిన వ్యక్తి. అంటే కిరియోత్ అనే గ్రామం నుంచి వచ్చాడు కాబట్టి ఇస్కరియోత్ అన్నారు. అంటే కిరియోతు గ్రామానికి చెందినవాడు అని అర్థం. ఇస్కరియోతు అనగా అర్థము కిరియోతు గ్రామానికి చెందిన
వాడు అని. అందుకే ఆయన్ని ఇస్కరియోతు అంటే కిర్యోతు గ్రామానికి చెందినవాడు అని అర్థం. కాబట్టి ఇస్కరియోతు యోధ అన్నారు. ఆయన నాన్నగారి పేరు సీమోను అని ఒక దగ్గర రాయబడింది. ఈయన కిర్యోతు గ్రామానికి చెందినవాడు. అయితే బైబిల్లో రాయలేదు, కానీ ఈయన గురించి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఆయన స్వభావాన్ని బట్టి లేకపోతే అంతకు ముందున్న చరిత్రను బట్టి చెప్పుకొచ్చింది ఏంటంటే, ఈయన తిరుగుబాటుదారుల్లో ఒకడు. అంటే తిరుగుబాటుదారులు తర్వాత ధనాన్ని ఈజీగా స్వతంత్రించుకోవడానికి ఎక్కువ పన్నాగాలు పన్నే వ్యక్తిగా ఈయన కనబడుతూ ఉంటాడు చరిత్రలో. అంటే మనకి బైబిల్లో రాయలేదు, కానీ చరిత్రకారులు కొంత బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, ఈయన కూడా తిరుగుబాటుదారుల్లో ఒకడు. ఆ కిర్యోతు గ్రామం నుంచి ఆయన వచ్చేసి ఎలాగ బతుకు తెరువు కోసం చూసుకుంటున్నప్పుడు యేసయ్యను చూశాడు. యేసును వెంబడించడం జరిగింది. ఇది ఇస్కరియోతు యొక్క చరిత్ర. ఈయన ఎప్పుడు చచ్చిపోయాడంటే దాదాపు ఆయన వయసు అంతే ఉంటుంది, 35, 33 ఆ వయసులోనే చనిపోయాడు ఆయన. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు పరిచర్యలో పాలిభాగస్తుడు అయ్యాడు. యేసు ప్రభు కన్నా ముందు చనిపోయాడు, తర్వాత చనిపోయాడు. ఆ గ్యాప్లోనే చనిపోయాడు ఆయన. ఓకే, అయితే యూదా ఇస్కరియోతు గురించి అసలు దేవుడు యూదాను ఎలా పిలుచుకున్నాడు, ఎలా చూసుకున్నాడు అని చూద్దాం. మొదటి విషయం చూడబోతున్నాం. దేవుడు ఇస్కరియోతు యూదాని ఎలా చూసుకున్నాడు, అసలు ఎలాగా తను చూసుకున్నాడంటే, మార్కు సువార్త 3వ అధ్యాయం 13-15లో, మార్కు సువార్త 3వ అధ్యాయం 13-15 వచనాల్లో, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. మొదటి విషయం, తనకిష్టమైన వారిని పిలవగా అంటే దేవుడికి ఇష్టమైన వాడు యోధా. దేవుడికి అయిష్టమేం లేదండి. తను అప్పగించబోతున్నాడని ఫస్ట్ నుంచి తెలిసినా, తను అప్పగిస్తున్నాడని ఫస్ట్ నుంచి తెలిసినా, దేవుడు ఇస్కరియోతు యూదాని ఎప్పుడు ఇష్టం లేకుండా చూడలా. అందరి శిష్యుల్ని ఎలా ఇష్టపడ్డాడో, ఎలా ప్రేమించాడో, యూదా ఇస్కరియోతును కూడా యేసయ్య అలాగే ప్రేమించాడు. నిజంగా అంటే ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు. ఆ కొండ మీదకి ఇష్టమైన వారిని పేతురు, ఆంద్రేయ, యోధ ఇలా పిలుచుకుంటూ ఉన్నాడు. అలా పిలుస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదాను కూడా పిలిచాడు. అంటే దేవుడికి యూదా ఇస్కరియోతు అంటే ఇష్టమే. అంటే ఆయన ఎంత ప్రేమమేడనేది ఇక్కడ కనబడుతుంది అండి. వచ్చి బోధకుడా నీకు శుభమని ముద్దు పెట్టుకోగానే ఆయన ఏమన్నాడు తెలుసా? ఓ రేపు పట్టించేవరా నన్ను అని అనలా. ఏమన్నాడు? నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. ఫస్ట్ నుంచి కూడా యూదా ఇస్కరియోతును యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. మనకి కీడు చేస్తాడనే డౌట్ ఉంటేనే వాడిని దూరం పెడతాం, కానీ ఖచ్చితంగా యేసయ్యను నమ్మేసేది వీడే, యేసయ్యను పట్టించేది వీడే అన్నప్పటికీ యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాడిని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. యూదా ఇస్కరియోతు యేసు చేత ఇష్టపడిన వాడే ఉన్నాడు, అంటే ప్రేమించబడిన వాడే ఉన్నాడు. పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చారు, అంటే పిలవబడిన వారిలో ఒకడిగా ఉన్నాడు. యేసుక్రీస్తుకి 12 మంది వెంబడించారు శిష్యులు? లేదండి, చాలా మంది వెంబడించారు యేసుక్రీస్తుని. అందులో ప్రాముఖ్యమైన వారు 12 మంది, పిలవబడిన వారు 12 మంది. ఎందుకు పిలువబడ్డారు వీరు? దేవునితో ఆయనతో ఉంటూ ఆయనతో సేవాభారం పంచుకుంటూ ఆ సేవాభారం తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి పిలువబడిన వారు. అంటే ఇది ఆహ్వానము. అంటే ఇక్కడ ఎక్కడన్నా పెళ్ళి అవుతుంది అనుకోండి, ఎవరికి వస్తాయి కార్డులు? పెళ్ళికి రమ్మని పిలుపు 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 అంటారు, అదే ఆహ్వానము పిలుపు అంటారు. ఎవరికి ఇస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి. ఎవరికి ఇస్తారు? తెలిసిన వాళ్ళకి, కావలసిన వాళ్ళకి, ఖచ్చితంగా నువ్వు మా వివాహానికి రావాలి అన్న వాళ్ళకి మాత్రమే. అలాగే ఈ 12 మందిలో పిలువబడిన వారు, ఆయన చుట్టూ ఎంతమంది ఉంటున్నా, ఆయన చుట్టూ ఎంతమంది శిష్యులున్నా, వీరు మాత్రము ఆయన తన పరిచర్య కొరకు పిలుచుకున్నాడు. తను పిలుచుకున్న వారిలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు చేత ఇష్టమైన వాడిగా ఉన్నాడు, యేసుక్రీస్తు చేత పిలవబడిన వాడిగా కూడా ఉన్నాడు. వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొట్లు అధికారము గల వారై
స్వార్థ ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. అధికారము గలవాడై ఉన్నాడు. యేసయ్య వీళ్ళ విషయంలో గమనిస్తే ఇష్టపడ్డాడు, పిలుచుకున్నాడు, అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడు? ఈ లోకములో దయ్యములు వదిలికొట్టడానికి, అలాగే ఈ లోకంలో స్వస్థత కార్యాలు చేయడానికి యూదాస్కరియోతు కూడా దేవుడు ఏమిచ్చాడు? అధికారము ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. అంటే ఇష్టపడ్డాడు దేవుడు, యూదాస్కరియోతుని పిలుచుకున్నాడు, అధికారం ఇచ్చాడు. ఇక తర్వాత మనం చూసుకున్నాము, పంపబడ్డాడు, పంపబడిన వాడు. దేని కొరకు? సువార్త ప్రకటన కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు ప్రకటించడం కొరకు బయటికి పంపబడిన వాడై ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసుకున్నాం, నియమింపబడిన వాడు, నియమించను. ఈ యొక్క వచనంలో అసలు యేసుక్రీస్తు తన శిష్యుల పట్ల ఏమేం చేశాడో కనబడుతుంది. ఇష్టపడ్డాడు దేవుడు, శిష్యులందరినీ ఇష్టపడ్డాడు, పిలుచుకున్నాడు, అధికారం ఇచ్చాడు, ఇంకా పంపించాడు, సువార్తకి నియమించాడు. ఈ 5 కూడా యేసుక్రీస్తు జీవితంలో కూడా జరుగుతున్నాయి. ఈ 5 విషయాలు కూడా యేసుక్రీస్తు తనను పట్టిస్తాడన్నప్పటికీ దూరం పెట్టలా. అంటే తన పక్కనే ఉంటాడు, తనను అమ్మేస్తాడని తెలిసినప్పటికీ ఆయన దూరం పెట్టలా. శిష్యుల్ని ఎలా చూసుకున్నాడో యూదాస్కరియోతును కూడా దేవుడు అలాగే చూసుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు చక్కగున్నోడిని అలాగే చూస్తున్నాడు, చెడ్డగున్నోడిని అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. కానీ అన్ని రోజులు ఎలా చూస్తాడంటే ఎవడు చేసుకున్నది ఆడికే ముప్పు అవుతుంది, జాగ్రత్త. ఇప్పుడు దేవుడు భక్తిపరుని అలాగే చూస్తున్నాడు, మామూలు భక్తి లేకుండా ఏదో దేవా దేవా అన్న మనల్ని కూడా అలాగే చూస్తున్నాడు. అలా అని చెప్పి మనం గొప్పలం అయిపోతామంటే మనం చేసే పాపం మనల్ని ఎప్పటికప్పటికి మింగేస్తుంది. ఇదే యూదాస్కరియోతు జీవితం మనకు నేర్పేది. శిష్యులందరితో పాటు యూదాస్కరియోతును కూడా అలాగే ప్రేమించాడండి. ఈరోజు దేవుని దగ్గర ఉన్న మనం అనుకుంటాం, యూదాస్కరియోతు అనుకొచ్చాడు మనసులో, నేను ఎంత చెడ్డని, నేను ఎంత ఎలా ఉన్నాను, ఎంత పాపాలు చేస్తున్నాను. అయితే యేసుకు తెలియకపోవచ్చు, యేసు నన్ను పట్టించుకుంటలేదు, యేసు పట్టించుకుంటున్నాడే. కానీ యూదాస్కరియోతులో ఏ మనసు అయితే ఉందో మనలో అదే ఉంటుంది. పాపం చేస్తూ దేవునికి తెలియదు, దేవుడు పట్టించుకోలే ఈ పాపాన్ని, ఈ పాపం దేవునికి వద్దులే అని మన జీవితాల్లో మనం అనుకుంటున్నాం. మన పాపాలు చేసేస్తూ దేవుడు పట్టించుకోలే, నువ్వు చేసిన పాపం నిన్నే మింగేస్తుంది, ఏం లేదు. యూదాస్కరియోతు జీవితమే మనకి చూపించేది. అయితే దేవుడు యూదాస్కరియోతు ఎంత భయంకరమైన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఇష్టపడ్డాడు, పిలుచుకున్నాడు, అధికారం ఇచ్చాడు, పంపించాడు, నియమించాడు. మరి యూదాస్కరియోతు ఏం చేశాడు అంటే, మార్కు సువార్త 6:7 ఆయన 12 శిష్యులను తన ఎద్దుకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి 12-13 చూడవచ్చు. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటించచ్చు, అనేక దయ్యములను వెళ్ళగొచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచు చుండిరి. ఇక్కడ మనం గమనిస్తాము, శిష్యుల్ని దేవుడు ఇద్దరిద్దరుగా, యేసుక్రీస్తు వారు శిష్యులు 12 మంది అయితే 6 గ్రూపులుగా చేశాడు. అంటే ఇద్దరిద్దరిని చేసి, అయ్యా మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళి గ్రామాలకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అపవిత్రాలను వదిలించండి, స్వార్థ ప్రకటించమంటే శిష్యులు 2 గ్రూపులుగా, అంటే ఇద్దరు కలిపి ఒక గ్రూపుగా ఇలా బయలుదేరి వెళ్ళారంట. బయలుదేరి వెళ్ళి వీళ్ళందరూ శిష్యులందరూ కూడా చేసిన పని ఏంటంటే అద్భుత కార్యాలు చేశారు, స్వస్థత కార్యాలు చేశారు, దయ్యాలు వదిలించారు, సువార్త ప్రకటించారు. అంటే అద్భుతాలు చేశాడు యూదాస్కరియోతు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, దయ్యాలు వదిలించాడు, స్వార్థ ప్రకటించాడు. తన చేతుల ద్వారా నూనె రాచి స్వస్థత తీసుకొచ్చాడు. అంటే నూనె రాచి, ఇక్కడ మాత్రం మనం చూస్తాం బైబిల్లో నూనె రాసి స్వస్థత చేశారు శిష్యులు. అందుకే నూనె మనం వాడుతూ ఉంటాం.
తర్వాత సంఘ పెద్దలను పిలిపించుకొని నూనెతో, యాకోబు చివరి అధ్యాయంలో ఉంటుంది, 5వ అధ్యాయంలో నూనెతో ప్రార్థన చేయించుకొని అని ఉంటుంది. ఈ 2 విషయాలను మనం ఎక్కువగా గమనిస్తాం. అయితే శిష్యులు ఏం చేశారంటే నూనె తీసుకుని వెళ్ళి నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరిగాయి. ఇదంతా యూదా ఇస్కరియోతు తను కూడా ఒక బాలి భాగస్తుడై ఉన్నాడు. ఇందులో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని సువార్త ప్రకటిస్తాడు? మారండి, పాపాలు వదలండి, బతుకు మార్చుకోనండి అని సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. కానీ ఆయన బతుకులో మార్పు తీసుకొచ్చుకుంటాడు. ఇస్కరియోతు యోధ సువార్త ప్రకటించాడు. దేవుని రాజ్యం రాబోతుంది, పాపాన్ని విడిచిపెట్టండి, పవిత్రంగా బతకండి, లోపలగా ఉండొద్దు, బయట ఒకలాగా ఉండొద్దు ప్రకటించేవాడు ఎలా ఉన్నాడంట? లోపల ఒకలాగా, బయట ఒకలాగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని మనం గమనిస్తే సువార్త ప్రకటిస్తున్నాడు, కానీ ఆ సువార్త ఆయన జీవితంలోకి తీసుకుంటలేదు. సువార్త ప్రకటిస్తున్నాడు యూదా ఇస్కరియోతు, కానీ తన జీవితంలోకి దాన్ని తీసుకుంటలేదు. ఈరోజు చాలా మంది మంచి మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ ఆ మంచి ఆడు చేయడు. మంచి మాటలు ప్రకటించే వాళ్ళు ఉంటారు, కానీ మంచాడు అలా ఉంటే ఎందుకు పనికిరామండి? సువార్త ప్రకటిస్తూ ఇతరులు చాలా మందిని ప్రభావితం చేస్తూ తను ఆ సువార్తను హృదయంలోకి ఎక్కించుకుంటలా. సువార్త ప్రకటించాడంట, కానీ ఆ సువార్త తానే ప్రకటించుకుంటలేదు, కానీ జనాలకు ప్రకటించాడు. ఆయన ఇంకా దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఏం వెళ్ళగొట్టాడండి? దయ్యాలను వెళ్ళగొట్టాడు. దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఉంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోయినాయి, కానీ తనలో దయ్యాల కోసం ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక స్థానం ఏర్పాటు పడింది మనసులో, తన శరీరంలో దయ్యాలకంటూ ఒక స్థానం ఇచ్చుకున్నాడు. నూనె రాచి ప్రార్థన చేయగా ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. యూదా ఇస్కరియోతు చేశాడు ఇవన్నీ, స్వస్థతలు వచ్చాయండి. తన చేతుల ద్వారా అద్భుతాలు జరిగాయి. ఎన్ని అద్భుతాలు చేశారో రాయలేదు, కానీ అంటే ఆ రోజుల్లో అద్భుతాలు అంటే ఏమో చిన్నవే కాదండి. జ్వరం తగ్గడం ఇలాంటివి కాదు, చాలా పెద్దవే ఉండేవి. భయంకరమైన రోగాలు ఉండేవి ఆ రోజుల్లో, భయంకరమైన. ఎందుకంటే మెడిసిన్స్ లేవు, చాలా గ్రామాలకి అంత జ్ఞానం లేదు. అసలు అప్పుడులో చాలా రోగాలు ఉండేవి, రకరకాల రోగాలు ఉండేవి. ఎందుకు జస్ట్ ఒక 50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే పోలియో అనే మహమ్మారి వచ్చింది. ఆ పోలియోకి మెడిసిన్ కనిపెట్టే వరకు కూడా దాదాపు 10 ఏళ్లలో ఒక పోలియో పేషెంట్ ఉంటాడు. 10 ఏళ్లలో ఒక పోలియో పేషెంట్ ఉండేవాడు. ఇది జస్ట్ ఒక 50 సంవత్సరాల క్రితమే. అదే 2000 సంవత్సరాల క్రితం అంటే ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో చూడండి. వీళ్ళు వెళ్ళి ఎన్ని రకాల రోగాల్ని ఆయన చేతుల మీదుగా చెయ్యి వేసి నూనె రాచి ప్రార్థన చేయగా స్వస్థతలు వచ్చాయి. యూదా ఇస్కరియోతు ప్రార్థన చేయగా వాడు జీవితాంతం అనుభవిస్తున్న వ్యాధి పోయింది. అలాంటప్పుడు వీడి మనసులో ఏం రావాలి? యూదా ఇస్కరియోతు మనసులో గొప్ప మార్పు రావాలి. అరే, యేసయ్య ఎంత గొప్పోడు, నన్ను కూడా దేవుడు వాడుకున్నాడు కదా. స్వార్థ ప్రకటించడం వేరు. ఈయన చేతి మీదుగా అద్భుత కార్యం జరిగిందంటే ఈయన ఫీల్ అవుతాడు. అరే, నేను ప్రార్థన చేయగా విడుదల వచ్చింది, అద్భుత కార్యాలు చేశాడు, నూనె రాచి ప్రార్థన చేశాడు, అనేకులను స్వస్థపరిచాడు. కానీ తన మనసును స్వస్థపరచుకోలేక పోయాడు. తన మనసులో ఉన్న ఆలోచన ఒకటేనండి, యేసయ్యని ఎందుకు ఈయన వెంబడిస్తున్నాడు? యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నాడు అంటే తను ఈజీగా మనీ సంపాదించాలనుకునే మైండ్ అయింది. ఆయన ఏమనుకున్నాడంటే అప్పటికీ రోమా సామ్రాజ్యం వీళ్ళని పరిపాలిస్తుంది. రోమా సామ్రాజ్యము ఈ ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళందరినీ కూడా పరిపాలిస్తుంది. కాబట్టి ఈయన ఆల్రెడీ తిరుగుబాటుదారుడు కాబట్టి ఈయన అనుకున్నాడు, ఈ ఎవడో ఒకడు పెద్దోడు గొప్పోడు వచ్చి వీళ్ళందరినీ రూపుమాపి ఆయన ఒక రాజు అవుతాడు, అలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు తన బోధనల చేత, వాక్యము చేత, స్వస్థతల చేత గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచాడు. కాబట్టి ఈయన వచ్చేసి ఆయన కనబడుతూ ఆయన దగ్గర చేరిపోయాడు. ఆయన దగ్గర ఎలాగోలా చేరాలనుకున్నాడు. ఎందుకంటే యేసు ఈ రోజు కాకపోతే రేపు అన్న రోజు రాజు అవుతాడు, ఆయన దగ్గర నేను ఏదో పనిలో గొప్పగా ఉంటాను, ఆ మైండ్ సెట్లోనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు నమ్ముకోవాల్సి వచ్చింది ఆయన.
ఆయన మైండ్ సెట్టే మంచిగా లేదు. ఫస్ట్ నుంచి కూడా యూదా ఇస్కరియోతు మైండ్ సెట్ వేరు. యేసుక్రీస్తు వారు తండ్రి రాజ్యం గురించి చెప్తుంటే ఈయన అనుకునేవాడు, రాజ్యం ఇదే, ఇక్కడే తండ్రి రాజ్యం వస్తుంది, ఇదే రాజ్యం, యేసయ్య రాజు, నేను ఏదో ఒక పోస్ట్ నాకు. దేవుని దగ్గరికి వస్తున్నప్పటికీ, దేవునితో ఉంటున్నప్పటికీ నీ ఆలోచన ఏంటి? యూదా ఇస్కరియోతు ఆలోచన మొదటి నుంచి కూడా, దేవుని దగ్గర ఉంటున్నప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన ఏంటంటే, నేను యేసుతో ఉంటే నాకు ప్రయోజనం, ఆయన రాజు అవుతాడు, నేను ఆయన కింద మంత్రినో, కోశాధికారినో, ఆర్థిక శాఖ మంత్రినో అవుతానని ఆలోచన ఏంది. మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరికి వస్తున్నప్పటికీ, చర్చికి వస్తున్నప్పటికీ, ప్రార్థనలో పాల్గొంటున్నప్పటికీ నువ్వు మారిన నాటి నుంచి నీ మనసులో ఏముంది, నీ ఆలోచన ఏముంది? దేవుని దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, దేవుని దగ్గరికి వస్తే ఆశ్చర్యాలు జరుగుతాయి, దేవుని దగ్గరికి వస్తే ఏదో ఒరుగుద్దని వస్తున్నామా? లేకపోతే ఈయన నిజమైన దేవుడు, ఈయన నిజమైన రక్షణ మార్గం, ఈయనే మనల్ని పరలోకానికి నడిపించేవాడు, ఆయనే వాగ్దానం ఇచ్చేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు అని నమ్మొస్తున్నామా? చాలామంది ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు, ఇంకో దగ్గర కొన్ని రోజులు ఉంటారు, ఇంకో చర్చికి కొన్ని రోజులు వెళ్తారు. ఎందుకు అలా అంటే అదే ఇంతే, వాళ్ళ మైండ్ సెట్ వేరు, వారు ఆలోచనలు వేరు. అక్కడ స్వస్థతలు వస్తాయి, ఇక్కడ విడుదల వస్తాయి, అక్కడ పాస్టర్ ఊ అంటాడు, అక్కడ పాస్టర్ ఊ అంటాడు. ఎందుకు ఇవన్నీ? స్వస్థతల కోసం కాదు సంఘాలు అనేవి, దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం. అసలు నీ ఆలోచన ఏంటి? చాలామంది ఈ స్టిక్కర్లు వేసే వాళ్ళు ఒకప్పుడు బ్యానర్లు వేస్తారు, అద్భుతాలు కావాలా, స్వస్థతలు కావాలా, పెళ్ళిళ్ళు కావట్లేదా, జ్యోతిష్యముడు వేస్తారు చూసారా, మమ్మల్ని సంప్రదించండి అన్నట్టు వేసేవాళ్ళు ఒకప్పుడు బ్యానర్లు. పెళ్ళిళ్ళు కావట్లేదా, కుటుంబంలో అశాంతి ఉందా, చాలా ఇంతకుముందు బ్యానర్లు కనబడేవి, ఇవి పాంప్లెట్స్ కనబడేవి, క్రైస్తవ పాంప్లెట్స్లా. అద్భుతాలుగా అదే స్వస్థతలు కావాలా, అనారోగ్యాలతో ఉన్నారా, దెయ్యాలతో పీడించబడుతున్నారా, అయితే మా దగ్గరికి, అయితే మీ దగ్గరికి కాదు. హల్లెలూయా. అంటే నువ్వు ఏ కాన్సెప్ట్ యేసు ప్రభువుని నమ్ముకుని ముందుకెళ్తున్నావు? దేనికోసం యేసయ్యని పట్టుకుని నువ్వు ముందుకెళ్తున్నావు? యూదా ఇస్కరియోతు అనేవాడు ఎందుకు యేసుని పట్టుకుని ఏలాడుతున్నాడు? యేసుని పట్టుకుని ఎందుకు ముందు కొనసాగుతున్నాడు? యేసును విడిచిపెట్టకుండా ఎందుకు ఉన్నాడు యేసుతోనంటే ఒకటే, యేసయ్య ఈరోజు కాకపోతే రేపు రాజు అవుతాడు, నేను ఆయనకి మంత్రిని అవుతాను, నాకు బోల్డ్ డబ్బు వస్తుంది, ఇది మైండ్ సెట్. ఈయన దేవుడు, ఈయన గొప్ప రక్షకుడు, నేను ఆయన శిష్యుడిగా ఉంటాను అనిలే. చర్చికి వస్తున్నప్పటికీ మనలో చాలామంది ఇలాంటి మైండ్ సెట్తో ఉంటాం. అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు, ఈ లోక భోగముల కొరకు ఎదురు చూస్తారు చాలామంది, ఈ లోక ఆలోచనల కొరకు చూస్తారు చాలామంది. అయితే దేవుడు ఆశీర్వదించడా? ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ నీ గురి ఆశీర్వాదాల వైపు, స్వస్థతల వైపు కాదు, దేవుని వైపు ఉండాలి. బాగుంటాకే కదండి దేవుని నమ్ముకుంటాం. ఎస్, బాగుంటాకే. మరి స్వస్థత లేకపోతే ఎలా బాగుంటాం? ఆరోగ్యం లేకపోతే ఎలా బాగుంటాం? ఆర్థికంగా బాగోకపోతే ఎలా బాగుంటాం? ఇవి కాదు అసలు సంతోషాలు. నిజమైన సంతోషాలు వేరు. చాలా డబ్బు ఉన్నప్పటికీ ఒకరికి ఆనందం లేదు, చాలా ఆరోగ్యం ఉన్నప్పటికీ అందరికీ ఆనందం లేదు. ఈ ప్రపంచంలో ఆనందంగా ఎవడు ఉండట్లేదు. దేవుని దగ్గర మాత్రమే నిజమైన సంతోషం, సమాధానం దొరుకుద్ది. ఇక్కడ మనం ఎందుకు ఇవన్నీ చెప్పుకొస్తున్నాం అంటే, సువార్త ప్రకటించాడు కానీ తన సువార్త ప్రకటించుకోవట్లేదు. దయ్యాలు వెలగొట్టాడు కానీ తనలో మాత్రం దయ్యానికి ఒక ప్లేస్ ఉంచుకున్నాడు. స్వస్థతలు చేశాడు, తన మానసికంగా స్వస్థత తెచ్చుకోవాలి. దేవుడితోనే ఉంటున్నాడు కానీ ఆలోచన వేరే ఉన్నది. దేవుడు యూదా ఇస్కరియోతుని ఇష్టపడ్డాడు, పిలుచుకున్నాడు, అధికారం ఇచ్చాడు, పంపించాడు, నియమించాడు శిష్యుడిగా. ఈయన చేసింది స్వార్థ ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, దయ్యాలు వెలగొట్టాడు, కానీ తను మాత్రం మార్పు చెందలేదు. అయితే ఈయన గురించి సువార్తకారులు అంటే సువార్త రచించిన మత్తయి, మార్కు, లూకా, యోహాను ఏమని రాశారు? అసలు ఇంట్రడక్షన్, యూదా ఇస్కరియోతుని ఇంట్రడక్షన్ ఎలా జరిగింది? యూదా ఇస్కరియోతు అని ఎందుకు రాశారంటే, ఇస్కరియోతుకు చెందిన యోధా అంటే కిరియోతు గ్రామానికి చెందిన యోధా అని ఎందుకు రాస్తున్నారంటే, శిష్యుని పేరులో ఒక యోధా ఉన్నాడు ఆల్రెడీ.
ఈ ఇస్కరియోతు యూదా కలవక ముందే ఇంకో యోధా ఉన్నాడు శిష్యుల్లో. కాబట్టి ఆల్రెడీ యోధా ఉన్నాడు కాబట్టి, ఏది మన ప్రకటన గ్రంథం ముందు ఒక యోధా ఉంటుంది, ఆ యోధా శిష్యుడైన యోధా, ఆ యోధా ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఈయన జాయిన్ అయినప్పుడు ఇద్దరు, మొదటి యోధా రెండో యోధా అనలేక యోధా ఇస్కరియోతు యోధా అన్నారు. ఈయన ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు పేతురు, యాకోబు, ఆంద్రేయ, ఉరిమెడివారు, యోహాను ఇట్లా రాసుకుంటూ వచ్చినప్పుడు ఈ నలుగురు సువార్తికులు అంటే మత్తయిలో, మార్కు, యోహానులో, లూకలో ఏమని రాయబడ్డారు? వీళ్ళు ఏమని రాశారు? ఇంట్రడక్షన్. ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు ఇదిగో పేతురు, ఇదిగో యోహాను అని రాసుకుంటూ వచ్చారు. కానీ ఈయన రాసే గురించేటప్పుడు, ఈయన గురించి చెప్పేటప్పుడు ఏమని రాశారు వాళ్ళు అసలు చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో మత్తయి ఈ సువార్త రాస్తూ ఏమని చెప్పాడంటే, కానానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చారండి? ఆయనను అప్పగించిన యోధా. ఇంట్రడక్షన్ ఇది. అంటే ఫస్ట్ టైం ఇస్కరియోతు యోధా పేరు కనబడుతుంది మనకు బైబిల్లో. అలా ఏమని కనబడింది? టైటిల్ ఏంటి? ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. బేసిక్గా ఇస్కరియోతు యోధా అంటే సరిపోద్ది, కానీ ఆడి వ్యక్తిత్వాన్ని ఫస్ట్ నుంచి మనలో బేస్ చేయడానికి ఇస్కరియోతు యోధా అంటే ఎవడంటే ఆయనను అప్పగించిన వాడు. అంటే రాసేటప్పుడు శిష్యులు దేవుడు ఆత్మచేత రాయబడుతున్నారు. వాళ్ళు తనతో ఉన్నవాడే, ఇస్కరియోతు యోధా తనతో ఉన్నవాడే, కానీ దేవుడు రాయిపిస్తున్నాడు ఏమనంటే మనందరికి తెలియాలని. ఆయన ఇంట్రడక్షనే ఎలా ఉందంటే, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. అప్పగించే యోధా. దేవుణ్ణి అప్పగించేస్తాడంట. దేనికి అప్పగిస్తాడు? మరణానికి. సైనికులు కాదు, మరణానికి అప్పగించేవాడు. ఆయనతోనే ఉంటూ, మాతోనే ఉంటూ, ఆ శిష్యులు 12 మందితోనే ఉంటూ, అనేక మంది శిష్యులతో ఉంటూ నమ్మించి పేకోసాడు. యేసుప్రభుకు ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన శిష్యులకు తెలుసా? ఒరే మీలో ఎవడో పట్టిస్తాడంటే ఒకడి ముఖం ఒకడు చూసుకుంటున్నాడు, ఎవరికో తెలియదు. పట్టించే ఇస్కరియోతుకు ఫస్ట్ నుంచి తెలుసు, పట్టిస్తాడు యేసుప్రభు ఫస్ట్ నుంచి తెలుసు. పాపం ఈ శిష్యులకి తెలియదు. చూసాం మనం ఇక్కడ. అంటే మత్తయి ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే, శిష్యుల గురించి చెప్తూ 12 పేర్లు చెప్తూ ఈయన పేరు ఎలా ప్రకటించబడిందంటే, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. మార్క్స్ వార్త 3:19 కూడా ఇదే రాయబడ్డది, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఆయనను అప్పగించిన. మార్క్ కూడా ఇది రాసుకుంటూ వచ్చాడు. మార్కు శిష్యుడు కాకపోయినప్పటికీ దూరంగా ఉండి వెంబడించేవాడు, 12 మందిలో ఒకడు కాకపోయినప్పటికీ వెంబడించేవాడు. ఆయన కూడా ఏం రాశాడు? అప్పగించిన యోధా. ఇక లూకా రాస్తున్నాడు, లూకా భక్తుడు, లూకా 6:16లో యాకోబు సహోదరుడైన యోధా ద్రోహియగు ఇస్కరియోతు యోధా అనువారు. ద్రోహియగు ఇస్కరియోతు యోధా. ఇంత మనం చెప్పుకున్న యోధాలు ఇద్దరు ఉన్నారు. యాకోబు సహోదరుడైన యోధా, ఇంకో యోధ ఎవరు? ద్రోహియగు ఇస్కరియోతు యోధా. వీడు ఎవరంట? ద్రోహి అని రాశాడు లూకా గారు. ఈయన పేతురుకి శిష్యుడు. పేతురు గారి సేవా పరిచర్లు ఈయన పాలు భాగస్థమై శిష్యుడిగా మారాడు. లూకా ఒక వైద్యుడు, గొప్ప చదువుకున్న వ్యక్తి. ఈయన ఇస్కరియోతు గురించి రాసే ముందు ఇస్కరియోతు గురించి తెలుసు కాబట్టి ఈయన రాస్తున్నప్పుడు ద్రోహి అని రాశాడు. ద్రోహి అంటే నమ్మించి మోసం చేసేవాడు, ద్రోహం చేసేవాడు. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా మత్తయి, మార్కు రాస్తే లూకాలో మనం చూస్తాం ద్రోహి ఇస్కరియోతు యోధా. ఏం ద్రోహం చేశారు? దేవుడికే ద్రోహం చేశాడు. దేవుడితో ఉంటూ, దేవునితో నడుస్తూ, దేవునితో తింటూ దేవునికి ద్రోహం చేశాడు, తనకు తానే ద్రోహం చేసుకున్నాడు. చాలా మంది అవతలోడికి ద్రోహం చేస్తున్నావు అనుకుంటారు. లేదు, నువ్వు ఎవరికి ద్రోహం చేసినా నీకు నువ్వే ద్రోహం చేసుకుంటావు. ఇక యోహాను కూడా 12:4లో ఆయన శిష్యులో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధా. ఆయన అప్పగింపనయ్యున్న,
అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు. ఈయన ఒక క్లారిటీగా రాసుకుంటూ వెళ్తాడు పుస్తకం మొత్తాన్ని. అప్పగించబోయేవాడు, అప్పగించినవాడు ద్రోహి అని రాయబడింది. మరి ఈ ఇస్కరియోతు యోధ చివరికి ఏం చేశాడయ్యా అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు చూసుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధగా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిత్తరని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చారు. ఈడే వెళ్ళాడంటే ఎవడు రాలేదండి. ప్రధాన యాజకులు ఈయన వచ్చి మభ్య పెట్టి ఇబ్బంది పెట్టి, యేసు ప్రభుని పట్టిస్తావు లేదా చంపేస్తాం, యేసు ప్రభుని పట్టిస్తావు లేదా చంపేస్తాం, మీ ఇంట్లోని చంపేస్తాం అనలా. పోనీ వాళ్ళే వచ్చి ఒరి నీకు ఇంత డబ్బు ఇస్తాం, బంగారం ఇస్తాం, యేసు ప్రభుని పట్టిస్తాం అని అనలా. వీడే వెళ్ళాడంటే ఎంత దుర్మార్గుడో చూడండి. యేసుతో ఉంటూ అద్భుత కార్యాలు చూస్తూ అద్భుత కార్యాలు చేస్తూ ఆయనను పట్టించడానికి వీడే వెళ్ళి అడుగుతున్నాడు. వెళ్ళి నాకేమిస్తారు అన్నాడండి. నాకేమిస్తారని వారిని అడగ వాళ్ళు అన్నారు 30 వెండి నాణాలు తూచువానికి. అడిగిన అడిగితేనే తూచిచ్చేసారంట. ఎన్ని నాణాలు? 30 వెండి నాణాలు. ఆ రోజుల్లో 30 వెండి నాణాలు ఖరీదు ఎంతంటే, ఒక దాసుని కొనాలంటే 30 వెండి నాణాలు చెల్లించాలి. ఇది దాదాపు 4 నెలల జీతంతో పోల్చొచ్చు. కొంతమంది డబ్బు మంచి పోస్ట్ అయితే 2 నెలల జీతం. యేసు ప్రభుని కేవలం వీడు 120 రోజుల జీతం కొరకు అమ్మేయడండి. వీడు ఎక్కడ పని చేసుకున్నా 124 నెలల జీతం వచ్చేది వీడికి అంతే. యేసు ప్రభుని అమ్మేసి బంగారు కాయిన్లు తీసుకోలేదు, కేవలం 30 వెండి నాణాలు తీసుకున్నాడు. 30 వెండి నాణాలకి అంటే ఒక దాసుని కొనాలి అంటే బైబిల్ చెప్పింది నిర్గమకాండంలో, దాసుని నువ్వు విడిపించాలన్నా కొనాలన్నా 30 వెండి నాణాలు కావాలి. అయితే ఇక్కడ 30 వెండి నాణాలు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో వెండి రేటు పెరిగింది. ఆ రోజుల్లో ఎంత? కేవలం ఒక మామూలు దాసుడు 4 నెలల జీతం అంతే. కానీ ఏం చేసాడు? 4 నెలల జీతం కొరకు యేసయ్యని అమ్మేయడు. యేసయ్యని పట్టించేసాడు. పట్టించి ఏం సాధించాడు యూదా ఇస్కరియోతు అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం, అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకొని చచ్చి, ఆ తాడు తెగడం వల్ల కింద పడ్డం వల్ల నడుముకి బద్దలైన ఉరి పెట్టుకుని చచ్చాడంటే. ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఆ వెండి నాణాలు ఏం తెచ్చుకుని ఏం చేశాడు? ఏం చేయలే. ఈ లోకంలో దేనికోసం నువ్వు ఆశపడుతున్నావు? దేవుని దగ్గర ఉన్న నువ్వు దేవుని దగ్గర ఉండాలంతే. ఇక దేనికోసం ఆశపడి పరిగెట్టినా అది నీకు అది పనికి రాదు. ఇంకా ఇస్కరియోతు యోధా, నువ్వు యేసుక్రీస్తు నమ్మిన డబ్బులతో ఏం చేసుకున్నావు? పడేహాడండి. దేవుడి కాకుండా ఇక దేని వైపు నువ్వు పరిగెట్టినా అది నీ జీవితంలో లాస్ట్కి పడేసుకోవాల్సిందే. అవి పడేసుకుని వెళ్ళి ఏం చేసాడు? ఉరి పెట్టుకొని ఇస్కరియోతు యోధా చనిపోయాడు. తన జీవితాన్ని అర్థాంతరంగా ఆపేసుకున్నాడు. ఏం తెలియక చచ్చిపోయాడా? అన్నీ తెలిసి చచ్చిపోయాడు. అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, స్వార్థ ప్రకటించాడు. ఇంత ఉన్నప్పటికీ తను ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. తన జీవితాన్ని తానే నాశనం చేసేసుకున్నాడు. దేవుని దగ్గర ఉన్నప్పటికీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకున్నాడంటే, ఆ ఫస్ట్ నుంచి ఉన్న కాన్సెప్టే వేరు. ఇస్కరియోతు యోధాలో ఆఖరి దేవుణ్ణే దూరం అమ్మేసుకున్నాడంటే దేవుణ్ణి వదిలేసుకున్నాడు. మన జీవితాల్లో ఒక్కోసారి అలా అయిపోతున్నాయంటే కారణం మనమే, దేవుడు కాదు. బయట ఒకలా లోపల అలా ఉంటూ ఎవరికేం తెలియదు అనుకుని మనం చేసే పనులు చేస్తూ తప్పండి. యూదా ఇస్కరియోతు మనకు నేర్పే పాఠం, ఇప్పుడు కన్నా బతుకుని మార్చుకుని జాగ్రత్తగా ఉండంటాడు. అక్కడ మన జీవితాలు ఇప్పటికైనా యూదా ఇస్కరియోతు మీద నిందలేయడం కాదు, మనం ఎలా ఉన్నామేమో ఒకవేళ మనల్ని మనం మార్చుకుందాం. యూదా ఇస్కరియోతు విషయంలో వచ్చే వారం వినబోతున్నాం. దేవుడు యూదా ఇస్కరియోతుకి ఇచ్చిన అవకాశాల గురించి వచ్చే వారం విందాం. ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ యూదా ఇస్కరియోతుని దేవుడు ఇచ్చిన అవకాశాల గురించి మనం విందాం. ఇప్పుడు ఈ రోజు వరకు విన్నట్లయితే యూదా ఇస్కరియోతు ఎవరు, ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, యూదా ఇస్కరియోతు ఏం చేశాడు, అసలు ఆఖరిగా దేవునికి ఎలా ద్రోహం చేశాడు, ఎందుకు చనిపోయాడు విన్నాం. ఈరోజున మనం కూడా దేవుని దగ్గరగా ఉన్నప్పటికీ
దేవుని కనుక దూరం పెట్టి ఈ లోక ఆశలతో నింపుకుంటే నీ మనసుని, మనం కూడా ఉపయోగకరంగా ఉండదు మన జీవితం. కాబట్టి ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీ కొందనాలనైనా మా జీవితాలను చక్కబరిచి నిలబెట్టుకునేవాడు నువ్వే, బలపరిచి ఆశీర్వదించేవాడు నువ్వే. దేవాదిగునైనా ఈదేస్కరేతు వలె నా బ్రతుకుందేమో నైనా, వాడు ప్రార్థన చేస్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారులు ఇన్ని చేసినప్పటికీ తన మనస్సులో మార్పు రాలేదయ్యా. తన మనసులో ఇంకా దయ్యాలకు స్థానం ఇచ్చాడయ్యా. తన మనసులో ఇంకా మానసికంగా తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు, కానీ నువ్వు దేవుడివి, నీకు అన్నీ తెలుసు. అలాగే మా జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తున్నప్పటికీ, వాక్యం వింటున్నప్పటికీ మా జీవితాలు మారట్లేదేమో, తర్వాత మారదాంలే, ఇంకొకసారి అవకాశం వస్తుందిలే అనుకుంటున్నావేమో. నాయనా, ఏదో వేసుకునే జీవితం అర్థాంతరంగా ఆగిపోయినట్టు మా జీవితాలు ఆగకూడదు, మా బ్రతుకులు ఆగకూడదు. గొప్పగా ముందుకు కొనసాగే బతుకులు మాకు దయచి. మేము ఏదో వేసుకునేది ఆలోచనలో ఉండకూడదు. స్వస్థతల కొరకు, లాభాల కొరకు, ధనం కొరకు నేను దేవుని నమ్ముకోలేదయ్యా. నీతో ఉంటే చాలు జీవితం ప్రభా. పరలోకానికి మార్గం నువ్వే అని నడిచావు ప్రభా. మమ్మల్ని దీవించి ప్రభా, మా జీవితాల్లో నీ కార్యాలు జరిగించి మా మనలో ఉన్న ప్రతి చెడు ఆలోచన దూరపరిచి మనశాంతి ప్రశాంతత దయచేసి బలపరచమని యేసు మంచి నామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వినాలి.